హాయ్ అండి, అందరూ బాగున్నారా? హాలిడేస్ పైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మన సౌత్ మా టేస్ట్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి లేత మామిడి తొక్కు పచ్చడి అనేది చేసుకుందాము. సింపుల్గా ఈజీగా చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మామిడికాయలు అంటే సీజన్ కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. నేనేంటంటే మన గార్డెన్లోటి చెట్టు కూడా చూపిస్తాను. మన గార్డెన్లోటి కొంచెం చిన్న సైజు, ఈ సైజు ఉన్న కాయలు తీసుకొని ఒక 9 కాయలు తీసుకున్నా. ఇలాగా ముక్కల్లాగా అంటే మనం కట్టడితోటి కట్ చేసుకున్నా అనమాట. ఇలాగా ఇన్ని ముక్కలు అయినాయి. ఈక్వల్గా క్వాంటిటీలో కారం కరెక్ట్గా తీసుకున్నా. దీనికి ముక్కలకి తగినంత సాల్ట్, తర్వాత ఆయిల్ అనమాట. ఆయిల్ వచ్చేసి మనం అంటే కొంచెం దీనికి ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే మనకు పచ్చడి అనేది నిల్వ ఉండాలి అంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే, అంటే ముక్క మునిగేలాగా వేసుకుంటే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంగువ, తర్వాత ఆవాల పొడి, మెంతి పొడి, తర్వాత వెల్లుల్లిబ్బలు, ఇది పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి సహజత్వం అన్నమాట. అంటే లేతకాయ కదా కాబట్టి పాడవుతుంది, అంటే నార్మల్గా చేస్తే పాడవుతుంది. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఈ విధంగా చేసేసి ముక్క మునిగేదాకా మనం ఆయిల్ అనేది వేసామనుకోండి, ఒక 10-15 రోజుల దాకా ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి. ఇంకోటి ఏంటంటే పూర్వం పెద్దలు ఉంటారు కదా, పెద్దలు ఏంటంటే ఇలాగంటే కాయ ముదిరేసరికి టైం పడుతుంది కదా, టైం పడుతుంది కాబట్టి అంటే మనకి మామిడికాయల సీజన్ వచ్చిందనమాట, తొందర చేసుకొని తిందామా అన్నట్టు తొందర ఉంటుంది. కాబట్టి ఏంటంటే లేతకాయలు తీసుకొని ఇలాగ పచ్చడి చేసుకొని పిల్లలకి ఏంటంటే ఇంత పెద్ద బౌల్లో బేషన్లో రైస్ వేసేసుకొని ఈ పచ్చడి పెట్టిన తర్వాత రైస్ అంతా కలిపేసి అందరికీ ముద్దలు పెట్టేదన్నమాట. అంటే పెద్దవాళ్ళు అట్లా పెట్టేవాళ్ళు అనమాట. అట్లా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే లేత మామిడి తొక్కు పచ్చడి అనేది చేద్దాం. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం ఆయిల్ ఉంది కదా, పోపు వేసేద్దాం. ఇంకోటి ఏంటంటే పోపు కూడా నేను ముందే ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఫస్ట్ పోపు వేసామనుకోండి, వేసిన తర్వాత మనం ఈ ముక్కలన్నీ దంచుకొని ఇది రెడీ చేసుకునే లోపు పోపు అనేది మనకి చల్లారిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇవన్నీ ముక్కలు దంచడం అంటే మరీ పేస్ట్ లాగా కాదు, ఊరికే మనకు అంటే ఈ స్పైసెస్ అంతా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి లైట్గా పులుపు ఇదంతా మనకు అబ్జర్వ్ అవ్వాలి కదా, కాబట్టి ఏంటంటే లైట్గా అలా కచ్చపచ్చగా దంచేసుకొని వచ్చేద్దాం. ఫస్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం. తగినంత పసుపు కూడా వేసేద్దాం. పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ కదా, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పచ్చడి. పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ మన సాంప్రదాయం కూడా అనమాట పసుపు. అందుకని పసుపు మనం వాటిల్లో అయినా కంపల్సరీ అనమాట. అందుకని పసుపు కూడా వేసేద్దాం. ఇందులో ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేడెక్కుతుంది, ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. చూసారా, ఆవాలు చిట్టుపట అంటున్నాయి. ఇప్పుడు ఇంగు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేద్దాం. ఇదేంటంటే పసుపు ఉంది కదా, పసుపు వచ్చేసి ఇప్పుడు వేడి మీద వేయొద్దు. ఇప్పుడు వేడి మీద వేసామనుకోండి మాడిపోతుంది, ప్లస్ టేస్ట్ అనేది వేరుగా వస్తుంది. ఇది ఆయిల్ అనేది కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు పసుపు వేసేద్దాం. ఆలోపు ఇది చల్లారేలోపు ఏంటంటే ఆ మామిడికాయ ముక్కలు అనేది కొంచెం తొక్కులాగా దంచేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త చల్లబడింది, ఈ పసుపు ఉంది కదా ఇది వేసేద్దాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అనేది దంచేసుకొని వచ్చేద్దాం, అంటే తొక్కులాగా.
ఫస్ట్ ఏంటంటే ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకుందాం. చూసారా, ఈ మాత్రం మనం దంపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే పౌల్లోకి వేసేద్దాం. ఇంకోటి ఏంటంటే ఎల్లిపాయలు అనేది నేను పొట్టుతోటి వేస్తున్నాను అనమాట. ఒకవేళ వద్దు అనుకుంటే మనం పొట్టు తీసేసి వేసుకోవచ్చు. ఇలా వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. మన ఎల్లిపాయలు కూడా ఏంటంటే మరీ ఫైన్గా దంచిన అవసరం లేదు, ఊరికి కచ్చా పచ్చగా అలా దంచుకున్నామంటే చాలు. చూసారా, ఇలాగా దంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేద్దాం. తర్వాత సాల్ట్, సాల్ట్ ఇప్పుడే ఎందుకు వేసాము అంటే మనకి ఏంటంటే ముక్కకి సాల్ట్ అనేది పడుతుంది, టేస్ట్ కూడా చాలా మధురంగా ఉంటుంది అనమాట. అందుకని ఇలాగా మరీ పేస్ట్లా కాదు, కచ్చా పచ్చగా, అంటే ముక్క కాస్త నలగాలి. చూసారు కదా, ఈ విధంగానే అన్ని ముక్కలు దంచేసుకొని వచ్చేద్దాం. చూసారు కదా, మొత్తం ఏంటంటే మనం వాటర్ అనేది లేకుండా ఇలా తడి లేకుండా ఇలా దంచుకోవాలి. మరీ ఫైన్ కాదు, మనకి ఏంటంటే ముక్కలకంతా మనం స్పైసెస్ అనేది పట్టాలన్నమాట. అందుకని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అందువల్ల దీన్ని ఏంటంటే తొక్కుడు పచ్చడి అంటారు అనమాట. చూసారు, ఆయిల్ అనేది చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఇది ముక్కలు ఉన్నాయి కదా, అంటే కచ్చా పచ్చగా దంచుకునేవి, ఇవి అందులోకి వేసేద్దాం. చూసారు కదా, మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు వీటి మీద 1 బై 1 వేసేద్దాం. కారం ఎక్కువ అనుకోకండి, నేను కరెక్ట్గా క్వాంటిటీకి తీసుకున్నాను అనమాట. సాల్ట్, తర్వాత మెంతి పొడి కూడా ఏంటంటే కరెక్ట్గా తీసుకున్నాను నేను, ఎక్కువేం అవ్వదు అనమాట. ఆవల పొడి, తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. వీటిని ఏంటంటే మొత్తం అన్నీ బాగా మిక్స్ చేద్దాం. మనం ఇలా చేసామనుకోండి, ఒక 1 అవర్ అలా వదిలేసి క్యాప్ పెట్టేసామనుకోండి, 1 అవర్ తర్వాత మనం రైస్లో మిక్స్ చేసుకొని తినేసేయచ్చు అనమాట. చూసారు కదా, వీటిని ఏంటంటే బాగా మొత్తం ఫ్లేవర్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా, మనకు ఆయిల్ ఇదంతా స్పైసెస్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్నాము. దీన్ని ఏంటంటే ఒక 1 అవర్ పాటు మెష్ అనేది పెట్టేసి వదిలేద్దాం. చూసారా, 1 అవర్ అయిపోయింది, చూద్దాం. చూసారా, మనకి ఇలాగా ఆయిల్ కూడా మనకి పైకి అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మనకైతే టేస్ట్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. ఇలాగా అంటే అప్పుడే అయ్యిందా పచ్చడి రెడీ అయిందా అని డౌట్ రావచ్చు. మనకి ఏంటంటే ఇలా చేసామనుకోండి, పెద్దవాళ్ళు పూర్వం వాళ్ళు అంటే ఐడియాలతోటే బాగా చేస్తారనమాట. మనకి ఏంటంటే సమయం తక్కువ, టేస్ట్ అయితే అమోఘం అనమాట. కాయ చిన్నది, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ మెయిన్ గుర్తుపెట్టుకోండి, దానికి తగినంతగా తీసుకోవాలన్నమాట. ఇలాగ మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఇలా చేస్తే వెంటనే తినేసేయచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా చేసి పెట్టండి, ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.